హాయ్ హలో నమస్తే. ఇయర్ ఎండ్ వీక్ 25 డిసెంబర్ 4వ వారం, ఆల్మోస్ట్ ఆఖరి వారం. విపరీతంగా సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఏదో క్లియరెన్స్ సేల్ అన్నట్టుగా ఒకేసారి వచ్చి పడిపోయాయి సినిమాలన్నీ. బట్ గమ్మత్ ఏంటంటే వచ్చిన సినిమాలు అంతో ఒక విషయం ఉంది అనిపించేలా పబ్లిసిటీ జరిగిన సినిమాలు ఒకేసారి వచ్చాయి. సో అలాంటి సినిమాల గురించి మాట్లాడుకునే ముందుగా ఛాంపియన్ గురించి మాట్లాడదాం. ఛాంపియన్ మన సీనియర్ హీరో శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్, స్వప్న దత్ ప్రొడ్యూసర్. సో మంచి టెక్నికల్ టీమ్, మంచి సబ్జెక్టు. ఈ సినిమా ఎలా ఉంది చూద్దాం. ఛాంపియన్ సినిమా మీద మొదట్లో నిజానికి వాళ్ళకి పబ్లిసిటీ ఏది కొంచెం టైం పట్టింది. అఖండ డేట్ అటు ఇటు మారుతుందని చెప్పేసి వాళ్ళు ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. పబ్లిసిటీ చెయ్యాలా వద్దా, డేటు 25కి ఏమైనా మారుతుంది. మొత్తానికి 25కి వచ్చారు. సో ఆ డేట్లో మరీ ఎక్కువ బడ్జెట్ లేకుండా రిలీజ్ అయిన సినిమా ఇది. బట్ ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అయింది. ఎందుకంటే ఒక పాట చాలా భయంకరంగా వైరల్ అయింది. గిర బొంగర అనే పాట కాసల్ శ్యామ్ చాలా అద్భుతంగా రాశారు. మిక్కీ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు, చాలా బాగా వైరల్ అయింది. సో సాధారణంగా ఒక సినిమాలో ఒక పెద్ద పాట మంచి సక్సెస్ అయితే దాని ప్రభావం ఓపెనింగ్ మీద ఉంటుంది అని అనుకుంటాం కాబట్టి అనుకున్నాం. కానీ అంత రేంజ్కి అయితే అనుకున్నంత బడ్జ్ రాలేదు. బట్ ఎంతో కొంత బడ్జ్ వచ్చింది. ఓకే, సినిమా ఎలా ఉంది అని చూస్తే సినిమా నా వ్యక్తిగతంగా నాకు చాలా వరకు నచ్చింది. ఎందుకు నచ్చిందంటే సినిమా సబ్జెక్టు అలాంటిది. రజాకార్ల మూమెంట్ టైంలో ఒక గ్రామం చేసిన పోరాటం. నిజానికి మొదటి నుంచి ఈ సినిమా ఇలా ఉంటుందని ఎవరికి తెలియదు. ట్రైలర్ వచ్చింది, ట్రైలర్లో కొంత కట్ చేశారు. బట్ ట్రైలర్లో ఒక యంగ్ హీరో, అతని ఫుట్బాల్ ఆట మీద అతని ఆసక్తి, ఒక అమ్మాయి ఒక ప్రజానాట్య మండలిలాగా ఒక ట్రూప్ని తయారు చేసే ప్రయత్నం. సో ఇలా రకరకాల లేయర్లు కనిపించి అది ఇదేదో ఇంట్రెస్టింగ్ అనిపించి అనుకున్నాను. బట్ తీరా చేస్తే సినిమా చూస్తే పూర్తిగా సినిమా 3 వంతులు కథ కేవలం రజాకార్ల మీద తిరుగుబాటు చేసిన బైరాన్పల్లి అనే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగింది. నిజంగా అసలు చాలా మంచి కథ. కానీ ఇక్కడ రాను ప్రజల తాలూకా, ఆడియన్స్ తాలూకా ట్రెండ్ మారుతోంది. తెర మీద మరీ ఎక్కువ కష్టాలని కానీ హింసని కానీ ఇలాంటివి చూడడానికి పెద్దగా ఎక్కువ ఇష్టపడట్లేదేమో ఇప్పుడున్న ఆడియన్స్. ప్రశాంతంగా సినిమా చూద్దాము, లేకపోతే ఎంజాయ్ చేద్దాము, లేకపోతే లార్జర్ దాన్ లైఫ్ స్పాన్ ఉన్న సినిమాలు చూద్దాం ఇలా అనుకుంటున్నారేమో తప్పించి ఇట్లా ఒక హింసని కానీ లేదంటే కష్టాలని కానీ తెర మీద చూడడానికి అంతగా ఇష్టపడట్లేదేమో నాకు చిన్న డౌట్. ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితికి ఈ సినిమా సరిపోదేమో అని నా అనుమానం. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అప్పుడు చూసాం, అద్భుతమైన హిట్. ఇంకా దేశభక్తి సినిమాలు చాలా చూసాం, మంచి మంచి హిట్లు. నిజానికి ఆ సినిమాలు అదే స్క్రిప్టు, అదే డైలాగులు, అవే పాటలు, అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో స్టార్లు మార్చి షూట్ అయిన స్టార్లు తీసుకుని మళ్ళీ రీమేక్ చేస్తే చూస్తారా అని నాకు వచ్చిన అనుమానం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండు అది లేదు. అక్కడ జనాల్ని తప్పుపడడానికి లేదు, మేకర్ని తప్పుపడడానికి లేదు. కాలమాన పరిస్థితులు అలా ఉన్నాయి. సో ఆ విధంగా ఛాంపియన్ రాంగ్ టైమింగ్ ఏమో అని చిన్న అనుమానం. పోతే అసలు ఛాంపియన్ సినిమాలో నాకు గమ్మత్తుగా నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా దర్శకుడు ఆ సినిమా కథని షోలే సినిమాని అలా అనుసరిస్తూ రాసుకున్నాడేమో. షోలే సినిమా తాలూకా స్క్రిప్ట్ని ఒక దేశభక్తి సినిమాగా, ఒక పోరాట సినిమాగా మారిస్తే ఎలా ఉంటుందని నేను. ఎందుకంటే చూస్తే మీకు అనిపించండి, ఆ సినిమాలో ఒక ఊరికి ఒక గ్రామం పెద్ద, ఆ ఊరి మీద దొంగలు పడి దోచుకుంటుంటే ఒక కిరాయి ఫైటర్ని ఇద్దరిని తీసుకుని వస్తాడు, అమితాబ్ని ఇద్దరిని. ఇక్కడ ఊరు పెద్దగా కళ్యాణ్ చక్రవర్తి కనిపిస్తాడు మనకి. అక్కడ మనకి అనుకోకుండా హీరో ఆ ఊరికి వచ్చి వాళ్ళ తరఫున పోరాటం చేస్తాడు. అక్కడ అలాగే అందులో ఉన్న క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. ఒక బ్లైండ్ పీపుల్ ఉంటాడు, బ్లైండ్ ఓల్డ్ మ్యాన్ ఉంటాడు షోలేలో. ఇక్కడ కూడా ఒక అనాథని చేరదీసిన ఒకతను ఉంటాడు. అక్కడ షోలేలో ఒక చిన్న బ్లైండ్ ఫెలో దాకా కొడుకు ఉంటాడు. ఇక్కడ ఓ పిల్లాడు ఉంటాడు, అక్కడ వాడిని చంపుతాడు, ఇక్కడ వీడిని చంపుతాడు. అలాగే అక్కడ హోలీ సాంగ్ ఉంటుంది, ఇక్కడ పెళ్లి సాంగ్ ఉంటుంది. ఇట్లాగా దానికి దీనికి ఇంకా చాలా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. పాత్రలు కానీ సంఘటనలు కానీ చివరిని
జరిగే క్లైమాక్స్లో కూడా ఆ సిమిలారిటీస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇది ఓకే, ఇది పక్కన పెడితే సినిమా ఎలా ఉందో చెప్తే, ఈ సినిమాకు ఉన్న 2 సమస్యలు ఏంటంటే, ఒకటి రోషన్ని హీరోగా తీసుకోవడం. రోషన్ ఖచ్చితంగా మంచి హీరో అవుతాడు తెలుగు తెరకి, అందులో డౌట్ పడక్కర్లేదు. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ఇంకా అతను చాలా టూ యంగ్, ఇంకా వాయిస్ వోకల్ కార్డ్స్ కూడా ఇంకా పూర్తిగా విడలేదు, ఇంకా గొంతు టూ యంగ్. అతనితో ఒక మంచి లవ్ స్టోరీ, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీసుకుంటే చాలా బాగుంటుండేది. అలా కాకుండా ఇలాంటి సినిమాల్లోకి అతను తీసుకొచ్చి పెడితే జనం అంత కనెక్ట్ అవ్వలేదేమో అని నాకు వచ్చిన అనుమానం ఒకటి. రెండో సమస్య ఏంటంటే, ఈ సినిమాలో మూడు లేయర్లు ఉన్నాయి. ఒకటి బైరానపల్లి పోరాటం, హీరో ఫుట్బాల్ గోల్ ఉన్నవాడు ఇండియా వద్దు నేను అమెరికా లండన్ వెళ్ళిపోతాను అనుకున్నవాడు ఇక్కడే ఉండి ఎలా మారాడు అన్నది ఒకటి. మూడోది హీరోయిన్ లేదు. మేకర్లకు కూడా ఇందాక నేను ముందు చెప్పిన అనుమానం ఉండే ఉంటుంది, జనాలు మరీ ఓవర్ హింస కష్టాలు ఇవన్నీ తెర మీద చూడరేమో అని చెప్పి అలా పైపైన వెళ్ళారు. దీనివల్ల ఏమైందంటే ఏ 3 జోనర్లు దేనికి న్యాయం చేయలేపారు. అటు లవ్ స్టోరీ ఉందా అంటే లేదు, ఇటు ఫుట్బాల్ గోలు దానికి ఏమైనా రీచ్ అయ్యడం అనుకున్నాడంటే అది లేదు. పోనీ పోరాటాన్ని భయంకరంగా రజాకారుల హింసని కానీ లేకపోతే వాళ్ళ పడ్డ బాధలు కానీ ఎమోషన్స్ కానీ బలంగా తీయగలిగారంటే అది లేదు. సో ఈ 3 కూడా మిస్ఫేర్ అవడం వల్ల సినిమా జనాలకి పూర్తిగా కనెక్ట్ కాలేకపోయింది. బట్ అలానే ఈ సినిమాని నేను తీసిపారేట్లా, నాకు ఈ సినిమాలో నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. అసలు టెక్నికల్ వాల్యూస్ నిజంగా ఎక్సలెంట్ టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకు అన్నిటికన్నా ఇంకా బాగా ముచ్చటేసింది ఏంటంటే, చాలా కాలం తర్వాత కథలో ఉండే చిన్న పాత్రలు అన్నింటికీ కూడా ప్రయారిటీ ఇచ్చాడు దర్శకుడు. రచ్చరవి కానీ, మన ఐమాక్స్ వెంకట్ కానీ, ఇలా ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మంచి రోల్స్, వాళ్ళకి లెంగ్త్ ఉంది. అలా అని చెప్పి త్రోడ్ కనిపిస్తుంటే ఎక్కడ వాళ్ళకి ఉండాలో అంతవరకు ఉంది. సో ఏదో వీళ్ళు పెట్టాము ఏదో ఓ డైలాగ్ ఇచ్చాము అన్నట్టు కాకుండా ప్రతి పాత్రకి ప్రయారిటీ ఇచ్చి వాటికి కూడా కొన్ని ఎమోషన్స్ కనెక్ట్ చేసి ఇవన్నీ చేయడం అన్నది చాలా బాగుంది. సో సినిమాలో డైలాగుల పరంగా కానీ, సినిమాటోగ్రఫీ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ ఎక్కడా లోపం లేదు. మరి ఎక్కడుంది లోపం అంటే, జనాల ఎక్స్పెక్టేషన్ వేరు. ఒక మంచి యంగ్ బాయ్, అందంగా ఉన్న కుర్రాడు, చిన్న కుర్రాడిని తీసుకొచ్చి ఒక సినిమా తీస్తున్నారంటే ఏం తీస్తుంటారు అన్నది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరుగా ఉంది. రెండోది, ఇది ఎటు కాకుండా అయిపోయింది. ఈ సినిమా కథ మూడిట్లో దేన్ని కూడా సాటిస్ఫై చేయలేకపోయింది. ఒక లవ్ స్టోరీ పరంగా సాటిస్ఫై చేయలేకపోయింది, ఒక కుర్రాడి ఫుట్బాల్ గోల్ పరంగా సాటిస్ఫై చేయలేకపోయింది, సేమ్ టైం ఒక ఫైటింగ్ పరంగా చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం వరకు ఓకే, ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత పర్వాలేదు, మరీ బ్యాడ్ సినిమా కాదు, బాగుందే, పర్లేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పూర్తిగా బైరానపల్లి, నైజాం ఆర్మీ, రజాకారులు, ఈ ఫైటింగు మొత్తం దీని మీద వెళ్ళడం వల్ల బాగా టూ లెంగ్తీ అనిపిస్తుంది. లెంగ్త్ ఉందా లేదా అని కాదు క్వశ్చన్, అంటే ఆ సబ్జెక్టు ఆ డ్రై టేకింగ్ వల్ల లెంగ్త్ అనిపిస్తుంది. దాన్ని కొంచెం ట్రిమ్ చేసుకుని ఉంటే సినిమా ఇంకొంచెం బాగుండేది. ఎందుకు ట్రిమ్ చేయడానికి అక్కడ అవకాశం కుదరలేదో, అది స్క్రిప్ట్లో దానికి ఛాన్స్ లేకపోయిందో అది మిస్ అయింది. సో అట్లా నిజానికి ఈ సినిమాని అరే బాగోలేదు అని అనడానికి లేదు. ఎందుకంటే అలాంటి సబ్జెక్టు, మంచి సబ్జెక్టు, ఇంతవరకు జనాలకి తెలియని సబ్జెక్టు, బైరానపల్లి ఊరు ఎలా తిరుగుబాటు చేసింది. నిజానికి ఇలాంటి సినిమాలు వస్తే అవసరం ఉంటుంటుంది. ఎందుకంటే మన చరిత్ర మనకు తెలియాలి కదా, మన జరిగినవి ఇవన్నీ మనకు తెలియాలి, అది అవసరం ఉంటుంది. కానీ దాన్ని కరెక్ట్గా ప్రాజెక్ట్ చేసి ఉంటే బాగుండేదేమో. ఇంకొక దాని సూట్ అయ్యే హీరోని ఎవరిని తీసుకుంటే, ఈ చిన్న కుర్రాడిని కాకుండా, ఎందుకంటే ఇంకా పట్టుమని 25 లేని కుర్రాడు, చిన్న కుర్రాడిని తీసుకొచ్చి ఇందులో రావడం వల్ల మనం అంటే ఆడియన్స్ తాలూకా ఆలోచన విధానం అంతా వేరే ఉంది. ఆల్రెడీ గిరగిర పాట చూశారు, ఆ చిన్న అమ్మాయి, కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు, ఈ చిన్న అబ్బాయిని తీసుకొచ్చారు. వీళ్ళంతా కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది, వీళ్ళు ఆలోచించింది ఒకలా ఉంది, సినిమా ఇంకోలా ఉంది. పోనీ ఆ సినిమా ఇంకోలా కూడా బలమైన ఎమోషన్స్ బలంగా చూపించగలిగారంటే అది లేదు. సో క్లైమాక్స్ స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ దగ్గర కొంచెం టీడీఎస్ అనిపిస్తుంది. సినిమా టోటల్గా కూడా ఎంతో అనుభవం ఉన్న వైజయంతి సంస్థ, స్వప్నాదత్తు, వాళ్ళకి సపోర్ట్గా ఉండే నాగేశ్వరి, ఇంతమంది కలిసి ఎక్కడో స్క్రిప్ట్ని
మేకింగ్ని సరిగ్గా అంచనా వేయలేకపోయారు, ఆడియన్స్ పల్స్ని. అందువల్ల ఈ సినిమా మిస్ఫైర్ అయింది. బట్ అది థియేటర్లో చూస్తారా, ఓటీటీలో చూస్తారా అని మాత్రం చూడాలి ఇలాంటి సినిమాల్ని. ఎందుకంటే మన చరిత్ర మనకు తెలియాలి, ఒక మంచి కథ చెప్పారు. సో బట్ రోషన్ మాత్రం మంచి హీరో అవుతాడు తెలుగు తెరకి, అందులో డౌట్ లేదు. కుర్రాడికి ఈజ్ ఉంది, చలాకీగా ఉన్నాడు, బాగా యాడ్ చేశాడు, అన్నీ చేశాడు, ఫేస్ లుక్ అది బాగున్నాడు కాబట్టి మంచి హీరో అవుతాడు. బట్ ఈ సినిమా మాత్రం అతనికి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ కార్డు మాత్రమే, అంతకన్నా ఎక్కువ ఏం ఉపయోగపడదు. థ్యాంక్ యూ.